హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో, ఎలా ఉంది నా కొత్త సెటప్? సో, ఇవన్నీ కొత్తగా ఇవన్నీ కొన్నానన్నమాట. అమెజాన్‌లో కొన్నాను. సో, కొంచెం బాగా డెకరేట్ చేద్దాము టేబుల్. సో, టారో రీడింగ్ అంటే ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ రావాలి కదా! అనేసి అన్నీ తీసేసి కొంచెం డిఫరెంట్‌గా నేను రెడీ చేశానన్నమాట. ఎలా అనిపిచ్చింది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ సెటప్ బాగుందా? మీకు నచ్చిందా? ఓకే. సో, ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అన్ని క్యాండిల్స్ వెలిగిస్తానన్నమాట. ఈరోజు ఎలాగా మనం చేసేదే ఒక క్యాండిల్ వాక్స్ రీడింగ్ కాబట్టి ఒకే ఒక క్యాండిల్ వెలిగించాను. ఓకే. సో, ఈరోజు 5, 5 పోర్టల్ కాబట్టి ఈ పోర్టల్ తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది ఈరోజు క్యాండిల్ వాక్స్ రీడింగ్ అన్నమాట. సో, ఇందులో ఎటువంటి మెసేజెస్ అయినా రావచ్చండి. అది లవ్‌కి సంబంధించి గానీ, హెల్త్, కెరీరు, మనీ, ఫ్యామిలీ ఏదైనా కావచ్చు. ఎటువంటి మెసేజెస్ వస్తేను కూడా ఆ మెసేజెస్ అన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, డెలివర్ చేస్తాను. ఓకేనా? సో, నేను క్యాండిల్ వెలిగించినప్పుడు క్యాండిల్ ఫ్లేమ్‌ని మీరు చూడండి. మీ మనసులో ఉండే కోరికను గానీ, లేదంటే మీరు బాధపడుతున్న పరిస్థితిని గానీ, ఒక సమస్యను గానీ కూడా మీరు మనసులో అనుకోండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో, లెట్ అస్ స్టార్ట్ ద రీడింగ్. అలాగే మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం. సో, వీటిల్లో ఏదైనా చేయండి. అలాగే హైప్ చేస్తే గనక నా రీడింగ్ అనేది యూట్యూబ్ రికమెండేషన్స్‌లో వెళ్తుంది. ఓకేనా? లెట్ అస్ స్టార్ట్ ద రీడింగ్. ఓకే. క్యాండిల్ ఫ్లేమ్‌ని మీరు చూడండి. మీ మనసులో ఉండే ప్రాబ్లమ్‌ని గానీ, లేదంటే మీ మనసులో ఎవరైనా వ్యక్తి ఉంటే వాళ్ళని గానీ తలుచుకొని రీడింగ్ చూడండి. ఈ 5, 5 పోర్టల్ తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? సో, ఇక్కడ నాకు ఎవరో ఒక చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అనేది కనపడుతుంది. అది మీరైనా కావచ్చు, మీ లైఫ్‌లో ఎవరైనా వ్యక్తి అయినా కావచ్చు. మేషరాశి వాళ్ళు ఎక్కువగా నాకు కనిపిస్తా ఉన్నారు. సో, వీళ్ళేంటంటే ఆహ్, ఉట్టే ఆహ్, అప్పుడప్పుడు చాలా కోపమొచ్చేసి ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోతుంటారు. లేదంటే మాత్రం చాలా నిదానంగా ఉంటారనమాట. సో, అటువంటి మెంటాలిటీ అనేది కనబడుతుంది. సో, దానివల్ల నాకు మేషరాశి అనేది టక్కుమని మైండ్‌లోకి వచ్చింది. సో, అలాగే కర్కాటక రాశి వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు నాకిక్కడ. మకర రాశి వాళ్ళు కనిపిస్తా ఉన్నారు. ఓకే. సో, ఈ ఆహ్ 5, 5 పోర్టల్ తర్వాత 5 అనేది చేంజ్. మనందరికీ తెలుసు కదా! సో, 5 అనేది చేంజ్ 5, 5, 5 అంటే గనక అది ఒక చేంజ్‌కి గుర్తు అనమాట. సో, సేమ్ అదే విధంగా ఈ ఈ రోజు తర్వాత మీ జీవితంలో చాలా చాలా మార్పులనేవి రాబోతున్నాయి. మీ జీవితం అనేది ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఎవరైతే గనక ఇక్కడ ఒక పదవి గురించి చూస్తున్నారా? ఒక ప్రమోషన్ గురించి చూస్తున్నారో, సో, వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఆహ్, ప్రమోషన్ అనేది దొరికే అవకాశం ఉంది. మీరొక లీడర్‌షిప్ రోల్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. సక్సెస్ సాధించే అవకాశం ఉంది. కొంతమందికేంటంటే మీరు ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా గాని, బిజినెస్ పరంగా గాని మీరు ట్రావెల్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో, ఒక రిస్క్ తీసుకొని మీరు వెళ్తారు. అంటే అది మేబీ మీరు ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని వేరే దాన్ని తీసుకొని రిస్క్ తీసుకొని మీరు వెళుతున్నారా? అంటే మీరిప్పుడు చాలా మంచి కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. అది వదిలేసేసి మీరు దూరంగా వెళుతున్నారా? ట్రావెలింగ్ కనపడుతుంది. ఇక్కడ ఏదో డైమండ్స్ కనిపిస్తున్నాయండి నాకు. సో, ఎవరైనా ఒక డైమండ్ గిఫ్ట్ మీరివ్వటం గాని, లేదంటే రోజు మీరు డైమండ్స్ వేసుకోవటం గాని, సో, ఎవరో నా వ్యూవర్స్ డైమండ్ చెవు దుద్దులు పెట్టుకున్నట్టుగా నాకు కనిపిస్తా ఉంది. సో, కొత్త వ్యూవర్స్ జాయిన్ అయ్యారు. కొత్త వ్యూవర్స్ చూస్తున్నారు ఈ రీడింగ్ అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి చాలా డిఫరెంట్‌గా వస్తున్నాయి నాకు. ఓకే. ఇక్కడ లక్ అనేది కూడా కనబడతా ఉంది. ఎవరైతే చూస్తున్నారో ఈ రీడింగ్ వాళ్ళకి అదృష్టం అనేది చాలా బాగుంది. సో, ఇంతవరకు మీ జీవితంలో ఏదైనా మీరు స్టక్ ఎనర్జీలో ఉంటే గనక, ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉంటే గనక, ఇప్పుడు మార్పనేది రాబోతుంది మీకు తొందరలోనే.
సో, మీరు ఏదైనా ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక, ఆ టాక్సిక్ రిలేషన్‌షిప్ వదిలేసి మీరు మూవ్ ఆన్ అయిపోయే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. నాకిక్కడ కొంతమంది పెద్ద పై పెద్ద వయసు వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. ఒక 40+, 50+ వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు. ఎందుకంటే నాకిక్కడ మీ పిల్లల ఒక లవ్ మ్యాటర్ అనేది మీకు తెలియడం జరుగుతుంది. ఇది చాలా తక్కువ మందికి రెజొనేట్ అవుతుందండి. మళ్ళీ కామెంట్‌లో తిట్టొద్దు. ఎందుకంటే నాకిక్కడ కనిపిస్తుంది అట్లాగా మెసేజ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎవరో ఒకరికి మీ తమ్ముడు గాని, కొడుకు గాని, లేదంటే చెల్లి గాని, కూతురు గాని సో, వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి మీకు తెలుస్తుంది. సో, వాళ్ళు వేరే వాళ్ళతో ప్రేమలో ఉన్నారు అనే విషయం అనేది మీకు త్వరలోనే తెలియబోతుంది. ఓకే. కొంతమందేంటంటే ఇంటికి పెద్దవారయ్యుండొచ్చు మీరు. మీ ఏంటంటే మీ ఇంట్లో మీరే పెద్దవారయ్యుండొచ్చు. లేదంటే ఇంటికి పెద్దవ్వచ్చు. మీ మాట ప్రకారమే ఇల్లు మొత్తము నడుస్తూ ఉండొచ్చు. సో, మీకేంటంటే ఆహ్, అంతా బాగానే ఉంది గానీ, మీరు ఎక్కడో ఒక రకంగా ఒక స్టక్ ఎనర్జీ లాగా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్లీ నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది నాకు కనిపించటం లేదు. సో, అందరూ కూడా బాగున్నారు, సుభిక్షంగా ఉన్నారు. కాకపోతే ఏదో ఒక కొత్తదనం అనేది కోరుకుంటున్నారు మీరు జీవితంలో. సో, ఒకవేళ మీరు మీ వ్యక్తికి దూరంగా ఉంటే గనక కొంతమందికి లవ్ మెసేజ్ గూడా వస్తుంది. అదేంటంటే మీకు మీ వ్యక్తికి మధ్య చాలా తేడాలు ఉండి మీ లవ్ మ్యాటర్ అనేది స్టక్ ఎనర్జీలో ఉంటే గనక అది ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉంది. ఒక రిస్క్ తీసుకొని మీరిద్దరూ ముందుకు వెళ్ళి ఒక ట్రావెల్ చేసి మళ్ళీ మీరిద్దరూ ఒక న్యూ బిగినింగ్ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేసే అవకాశం అయితే నాకు కనిపిస్తా ఉందిక్కడ. కొంతమందికి ఎవరికైతే మీరు బ్లాక్‌లో ఉన్నారో, సపోజ్ మీ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారు. సో, మీరు చాలా కాలంగా మీరు బాధపడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు అన్‌బ్లాక్ చేస్తారా అనేసి ఎదురు చూస్తున్నారు కదా! సో, అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మీ పర్సన్ మీకు అన్‌బ్లాక్ చేస్తారు. సో, మీకు ఫ్యామిలీ పరంగా కూడా ఏవైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే గనక ఈ వ్యక్తితో మాట్లాడకూడదు మీరు. ఇద్దరు వేరే కాస్ట్, కల్చర్, రిలిజియన్ అన్నట్టుగా ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే కూడా మీరిద్దరూ రిస్క్ తీసుకొని ముందుకు వెళతారు. బ్లాకేజ్ అనేది తీరిపోతుంది. చాలా మందికి ముఖ్యంగా నాకు జాబ్ రిలేటెడ్ ట్రావెల్ అనేది కనిపిస్తా ఉంది. లేదంటే ఒక బిజినెస్ రిలేటెడ్ ట్రావెల్ అనేది కనిపిస్తా ఉంది. సో, భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే గనక ఖచ్చితంగా అది సొల్యూషన్ అనేది వస్తుందండి. సో, మీరిద్దరూ ఒకవేళ విడివిడిగా దూరంగా ఉన్నట్లయితే గనక, మీరిద్దరూ కలిసి మళ్ళీ ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ చేసే అవకాశం కనబడతా ఉంది. సో, ఇద్దరూ ఆహ్, కలిసి మాట్లాడుకొని, ఒక అండర్‌స్టాండింగ్ వచ్చి, మీరు కొత్త జీవితం అనేది స్టార్ట్ చేసే అవకాశం అయితే నాకు బాగా కనిపిస్తా ఉంది. ఇక్కడ నాకు నంబర్స్ వచ్చేసి నంబర్ 10 3 ఎక్కువగా కనబడతా ఉంది. 3 కనిపిస్తా ఉంది. 4, 8 దెన్ 7, 12, 24, 29 దెన్ ఈ, డి, సి, హెచ్, డి, టి, ఎక్స్, వి ఈ లెటర్స్ అయితే కనిపిస్తా ఉన్నాయన్నమాట. ఓకే. కొంతమందికి నాకిందాక చెప్పాను కదా! డైమండ్స్ అని గుర్తొస్తున్నాయని కనిపిస్తున్నాయని చెప్పాను కదా! సో, దానికి తగినట్టుగానే మీకు ఏదో ఒక గిఫ్ట్ అనేది వస్తుందండి. ఒక జ్యువెల్లరీ అనేది గిఫ్ట్ రాబోతుంది. పదే పదే నాకు అది కనిపిస్తా ఉంది. జ్యువెల్లరీ బాగా కనిపిస్తుంది. అంటే ఒక డైమండ్ అనే కాకపోతేను కూడా మీకు ఒక ఇయర్ రింగ్స్ గాని, రింగ్ గాని ఎవరైనా గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో వాళ్ళు గాని, మీ లవర్ గాని, లేదంటే మీ వైఫ్ గాని, హస్బెండ్ గాని ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. సో, ఖచ్చితంగా ఈ 5, పోర్టల్ తర్వాత మీ లైఫ్‌లో అయితే చాలా మార్పులొస్తాయి. మీరు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది లైఫ్‌లో.
ప్లస్ మీ సోల్‌మేట్‌ని అనేది కలుస్తారు. ఇంతవరకు మీరు ఎంతైతే మీరు వెయిట్ చేస్తున్నారో, నాకు పెళ్లి కాలేదు, నాకు సోల్‌మేట్ దొరకలేదు, అది ఇది అని ఎంతైతే బాధపడ్డారో మీకు ఖచ్చితంగా మీకు ఆ సోల్‌మేట్ దొరికే అవకాశం అయితే కనబడతా ఉంది నాకు. సో, మొత్తానికి నాకిక్కడ ఓవరాల్‌గా కనిపించేదేంటంటే, ఒక మార్పనేది, ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది, ఒక కొత్త జీవితం అనేది మీకు త్వరలోనే రాబోతుంది. అదైతే నాకు కనిపిస్తా ఉంది. ప్లస్ కొంతమంది కొత్త బట్టలు కొనుక్కోవటము, జ్యువెల్లరీ గిఫ్ట్ రావటము ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి నాకు. అండ్ ఇంకొకటేంటంటే మీ ఆహ్, ఇంట్లో వాళ్ళతో గాని, మీ పార్ట్నర్‌తో గాని వియోగం అనేది రావచ్చు. వియోగం అని ఎందుకంటున్నానంటే, మీరు ఒక జాబ్ పరంగా గాని, లేదంటే బిజినెస్ పరంగా ట్రావెల్ చేస్తారు. ఈ పదే పదే చెప్తున్నాను. ఇది మూడోసారి అనుకుంట చెప్పడం. మీరు బోర్ అయిపోతారు. కామెంట్‌లో కూడా పెట్టేస్తారు అప్పుడే సొల్లు, సోది ఇది, అది అని పెట్టేస్తారు. కానీ నాకు పదే పదే వచ్చిన మెసేజ్‌లు మాటి మాటికి వస్తున్నాయి. సో, అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి చాలా మంది మ్యాంగోస్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొంతమంది అవకాడో తినే ఇది బ్రోకలీ, అవకాడో ఇవన్నీ కూడా ఇష్టపడి తింటున్నట్టుగా నాకు కనిపిస్తా ఉంది. ఏదైనా ఒక గ్రీనరీ, ఒక గార్డెన్‌లో మీరు టైం ఎక్కువగా స్పెండ్ చేయటం గానీ, మీ పర్సన్‌తో మాట్లాడటం కానీ, గార్డెన్ అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంది. సో, ఖచ్చితంగా మీరు ఒక హిల్ స్టేషన్‌కి ఏదైనా ట్రావెల్‌కి ఒక ట్రిప్‌కి వెళ్ళొచ్చండి. వెళ్ళే అవకాశం ఉంది. ఒక ట్రెక్కింగ్‌కి గాని, సో, ఇలాగ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓకే. క్యాండిల్ అనేది అయిపోవచ్చింది. ఇంక మనము టారోతో చూద్దాం. మనకి ఏం మార్పులొస్తున్నాయి అనేది. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, ఎవరైతే ఈ క్యాండిల్ వాక్స్ రీడింగ్ చూస్తున్నారో, సో, వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఈరోజు 5, 5 పోర్టల్ సో, ఈ పోర్టల్ ద్వారా వాళ్ళకి ఎటువంటి అదృష్టం, ఎటువంటి ద్వారం తెరుచుకోబోతుంది వాళ్ళ జీవితంలో? దయచేసి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 3 ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, ద డెవిల్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంపరర్. ఓకే. ఇందాక మనకి ఆహ్, ఈ క్యాండిల్ వాక్స్‌లో కనిపించినట్టుగా ఓకే. ఇలా పెడతాను మీకు కనిపిస్తది. ఇప్పుడు కనిపిస్తున్నాయా కార్డ్స్ అన్నీ? యాహ్! ఓకే. సో, ఇందాక నాకు క్యాండిల్ వాక్స్‌లో కనిపించినట్టుగా ఇక్కడ ద ఎంపరర్ మేషరాశి ఎక్కువగా కనిపిస్తున్నారండి. సో, ఖచ్చితంగా మీకు పదే పదే వచ్చే నాకు మెసేజ్ ఏంటంటే, మీకు ఒక జాబ్‌లోని ప్రమోషన్ అనేది రాబోతుంది. మీరు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళబోతున్నారు. ఒక మంచి పొజిషన్ అనేది మీకు రాబోతుంది. సో, మీరు అది వెయిట్ చేస్తున్న యొక్క పదవి రాబోతుంది. అంటే ఏంటంటే, అందరూ మీకు రిపోర్ట్ చేయటము, అంటే ఏంటంటే, మీరు ఒక లీడరు, ఒక బాస్ పొజిషన్‌లోకెళ్ళే అవకాశం అయితే కనబడతా ఉంది. సో, ఇక్కడ చాలా మంది థర్డ్ పార్టీ వల్ల బాధపడుతూ ఉన్నట్లయితే గనక, మీ జీవితంలో ఒక థర్డ్ పార్టీ వచ్చి మీ లవ్ లైఫ్ అనేది దెబ్బతిని ఉంటే గనక, సో, అది దాని నుంచి బయటపడి మీరు ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. థర్డ్ పార్టీ అనే బెడద అనేది మీ లైఫ్‌లోని తొలగిపోయి, మీరిద్దరూ మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. న్యూ బిగినింగ్ అంటే వెంటనే చెట్టాపట్టాలేసుకొని తిరగడము, వెంటనే ఐ లవ్ యూ అని చెప్పుకోవడం అలా కాదు. నిదానంగా స్టార్ట్ చేస్తారు. సో, మెల్లిగా మీరు ఒకరితో ఫ్రెండ్‌షిప్ చేయటం గానీ, మీ పర్సన్‌తో మెల్లిగా ఇద్దరు అంటే పాత గాయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మరిచిపోవాలి కాబట్టి, మీరు నిదానంగా స్టెప్ బై స్టెప్ అనేది ముందుకు వెళతారు. కాకపోతే మీ ఇద్దరికీ మీ లవ్ లైఫ్ ఏదైతే ఉందో దానిలో అయితే న్యూ బిగినింగ్ అయితే జరుగుతుంది. సో
ఎవరైతే చాలా పట్టుదలగా ఉన్నారో, చాలా ఇండిపెండెంట్ పర్సను, చాలా స్ట్రాంగ్ కెరియర్ ఓరియెంటెడ్ పర్సను, వాళ్ళెవరైతే ఉన్నారో సో, వాళ్ళకి ఒక న్యూ ఆపర్చునిటీ అనేది వస్తుంది. అది జాబ్‌లో అవ్వచ్చు, బిజినెస్‌లో అవ్వచ్చు. ఒక న్యూ ఆపర్చునిటీ వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా నాకు ఈ రోజు వచ్చిన స్ప్రెడ్‌లో మాత్రము చాలా మట్టికి మ మనీ, కెరీర్ రిలేటెడే వచ్చింది నాకు. సో, మీకు దానిలోనే గ్రోత్ అనేది రాబోతుంది. మీరు మీ పవర్‌లోకనేది వస్తారు. మీరు మంచి పొజిషన్‌లోకి వెళ్తారు. అలాగే ఒక కొత్త న్యూ ఆపర్చునిటీ అనేది మీ లైఫ్‌లోకి రాబోతుంది. సో, ఎంతమంది జాబ్ కోసం చూస్తున్నారు ఈ రీడింగ్ అనేది నాకు కామెంట్‌లో తెలియచేయండి. ఎందుకంటే మొత్తం ఈవేళ రీడింగ్ అంతా కూడా జాబు, మనీ పైనే వచ్చింది. ఓకే. సో, కొంతమందికేంటంటే మీ లవ్ లైఫ్‌లో ఏదైతే ఒక చాలామంది ఇన్వాల్వ్ అయ్యి మీ మధ్య గొడవలు పెట్టడం గానీ, మీకు మీ పార్ట్నర్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయటం గానీ, ఏదైనా ఆ విధమైనటువంటి మనస్పర్ధలు, డిస్టర్బెన్స్ ఉంటే గనక అవంతా పోయి మీ పార్ట్నరు ఇంకా మీ గురించి అబ్సెసివ్‌గా థింక్ చేయటం అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా కావాలని మీ ఇద్దరి మధ్యలోని గొడవలు పెడుతున్నారు. సో, వీళ్ళ వల్ల మీకెటువంటి ఉపయోగం లేదు అన్నట్టుగా మీ పర్సన్‌కి అర్థమవుతుంది. సో, దాని ద్వారా మళ్ళీ మీ దగ్గరికి ఆహ్, రావటానికనేది వాళ్ళు ప్రయత్నిస్తారు. కాకపోతే మీరు ఏ వ్యక్తి మనసులో అనుకుంటున్నారో కొంతమంది ఒక వ్యక్తిని మనసులో అనుకోని తలుచుకొని చూస్తున్నారు. సో, వాళ్ళకేంటంటే ఈ వ్యక్తి చాలా ఇగో అండ్ ప్రైడ్ ఉందండి. కానీ మిమ్మల్నయితే మర్చిపోలేకపోతున్నారు. రాత్రింపగళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. రాత్రి నిద్ర లేకుండా కూడా వెరీ అబ్సెసివ్ థింకింగ్ అనేది నాకిక్కడ కనిపిస్తా ఉంది. సో, ఆ వ్యక్తి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పార్టీ నుంచి బయట పడతారు. బయటపడి మీ దగ్గరికి వస్తారు. కొంతమందికి ఇక్కడేంటంటే మీరు ఒకవేళ ఆల్రెడీ ఒక డివోర్స్డ్ పర్సన్ అయ్యుంటే నా వ్యూవర్ డివోర్స్డ్ పర్సన్ అయ్యుంటే గనక, మళ్ళీ ఆ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రపోజల్ ద్వారా రావచ్చు. లేదంటే కొంతమందికేంటంటే, మీకన్నా వయసులో చిన్నవారు మీకు ప్రపోజ్ చేయొచ్చండి. సో, ముఖ్యంగా మీ జీవితంలోకి ఒక సోల్‌మేట్ అనేది రాబోతున్నారు. ఒక లవ్ అనేది మీ జీవితంలోకి రాబోతుంది. అంటే మీరింతవరకు ఒంటరిగా ఉండి, ఒంటరిగానే చాలా బాధలు పడి ఉంటే గనక, మీ ఒంటరి జీవితానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. సో, దానికి ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకైతే వస్తారు. ఒక సోల్‌మేట్ మీకన్నా వయసులో చిన్నవారయ్యుండొచ్చు. మెచ్యూరిటీ లెవెల్‌లో చిన్నవారయ్యుండొచ్చు. మీరు ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ జీవితంలోకనేది వస్తారు. వచ్చి ఇంకా మీ ఇద్దరికి మళ్ళీ ఒక లవ్ ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వ్యక్తి అంటే వెరీ అబ్సెసివ్డ్ థింకింగ్ అన్నమాట. చాలా చాలా ఓవర్ పొసెసివ్‌నెస్ మీరు ఎవరితో మాట్లాడినా తట్టుకోలేరు. మీరు లేకపోతే ఉండలేరు. అంటే ఒక ఎడిక్షన్ కైండ్ ఆఫ్ ఇదన్నమాట. సో, ఆ వ్యక్తి ఖచ్చితంగా మీ గురించి ఆల్రెడీ మీ లైఫ్‌లోకి ఒకవేళ ఇలాంటి పర్సన్ ఎవరైనా వచ్చి ఉంటే గనక, ఇంకా మీ జీవితం అనేది ఇంక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళబోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేక రాత్రింపగళ్ళు మీ గురించి ఆలోచిస్తూ, దిగులు పడుతూ చాలా టెన్షన్ పడుతూ ఉన్నారనమాట. సో, ఇంకా ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండలేరు ఖచ్చితంగాను. ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉంది. సో, ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ జీవితంలోకి రావడము, మీకు ప్రపోజ్ చేయటము, సో, మీ లైఫ్ అనేది మారటము, మీ లైఫ్‌లో సడెన్‌గా ఒక మార్పనేది రావడం అనేది మీకు జరుగుతుంది. ఓకే. సో, ఇదండి ఈ 5, 5 పోర్టల్ తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులనేది చెప్పాను. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించి మెసేజెస్ వచ్చాయి. ఏదైతే మెసేజ్ మీకు రెజొనేట్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. మిగతాది మీకు కాదు వేరే వాళ్ళకని అర్థం. ఓకేనా? మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. గుడ్ నైట్.